హే గైస్, ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో డేట్ అండ్ టైం ఏంటి? డేట్స్ రావడం అండ్ టైం, ఈ కరెంట్ టైం ఏంటి అలా తెలుసుకోవాలి. సో సో మన అందులో ఫంక్షన్స్ వచ్చేసి నౌ, కరెంట్ డేట్, డేట్ యాడ్ అండ్ డేట్ డిఫరెన్స్. సో ఇది నౌ అంటే ఏంటంటే అట్ ప్రెసెంట్, ఇప్పుడు విత్ ఇన్ టైం, ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు ఎంత అయిందో మనకి ఆ నవ్వు అనేది రిటర్న్ చేస్తుంది. కరెంట్ డేట్ అనేది ఏంటంటే ఓన్లీ మనకి డేట్ని ఇస్తుంది, అంటే టైం కాకుండా మనకి డేట్ అనేది ఇస్తుంది. నవ్వు అంటే ఏంటి? డేట్తో పాటు టైం కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. సో డేట్ యాడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రెసెంట్ డేట్, ఇవాళ డేట్ ఎంత? 12 జూన్ 2025. సో దీనికి మనకి ఒక 5 డేస్కి ఫ్యూచర్ డేట్కి వెళ్ళాలంటే సో మనకు అది ఆ డేట్ని యాడ్ చేస్తాం అనమాట. 5 డేస్ డేట్స్ యాడ్ చేసి 5 డేస్కి మనకి డేట్ ఎంత వస్తుంది? 17/5/2025. సో మనకి ఆ డేట్ అన్నది డిస్ప్లే చేస్తుంది. సో డేట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు డేట్కి 5 డేస్ తర్వాత డేట్కి మధ్యలో ఎంత ఎంత టైం గ్యాప్ ఉంది, ఎన్ని డేస్ గ్యాప్ ఉంది అనేది మనకి ఇక్కడ డేట్ డిఫరెన్స్లో చూపిస్తుంది అన్నమాట. సో సో ఫస్ట్ కరెంట్ డేట్, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మనకి డేట్ అండ్ టైం ఎంత ఉందో చెక్ చేద్దాం. సో సో గెట్ డేట్ అనే సెలెక్ట్ గెట్ డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఎట్ ప్రెసెంట్ డేట్ అండ్ టైం ఎంత ఉందో యాజ్ కరెంట్ డేట్ టైం. ఓకే, సో అంటే ఎట్ ప్రెసెంట్ మన సిస్టమ్ డేట్ ఎంత ఉందో ఇప్పుడు మనకి చెక్ చేస్తాం. సో ఎట్ ప్రెసెంట్ మన టైం ఎంత అయింది? ఇవాళ డేట్ ఎంత? 12/2025 6/12. సో టైం వచ్చేసరికి 20:41 విత్ మినిట్స్, సెకండ్స్ అండ్ మిల్లీ సెకండ్స్లో మనకి డేట్ అనేది చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ డేట్, అంటే టైం కాకుండా ఓన్లీ డేట్. సెలెక్ట్ క్యాష్. సో ఇది మనకి ఓన్లీ కరెంట్ టైం, ఓన్లీ మనకి డేట్ మాత్రమే చూపిస్తాయి, టైం మనకి చూపించదు. సో నెక్స్ట్ ఇయర్, మంత్, డే, అంటే మనం జాయినింగ్ డేట్ అనేది తీసుకున్నాం కదా టేబుల్లో, దాన్ని బట్టి మనం ఇయర్, మంత్, డేట్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది చూద్దాం. సో సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, జాయినింగ్ డేట్. సో మనకు ఫస్ట్ నేమ్ తీసుకున్నామంటే ఎవరి ఎంప్లాయీ యొక్క జాయినింగ్ డేట్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఐడి అండ్ ఫస్ట్ నేమ్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ తీసుకున్నాం. ఇయర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇయర్ని జాయినింగ్ డేట్ నుంచి తీసుకున్నాం. జాయినింగ్ డేట్. ఎస్ జాయిన్. సేమ్ ఇలానే నెక్స్ట్ మనం ఒక ఫార్మాట్లో తీసుకోవాలి. ఇయర్, మంత్, డేట్ కాబట్టి మనకి ఆ ఫార్మాట్లో తీసుకుంటున్నాం. జాయినింగ్ డేట్ యాజ్ జాయిన్ మంత్. నెక్స్ట్ వచ్చేసరికి డే.
జాయినింగ్ డేట్ యాజ్ జాయిన్ డే. సో ఇదంతా ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం? ఎంప్లాయ్ టేబుల్, ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి కనిపించింది కదా ఇక్కడ. సో సెపరేట్గా మనకి జాయినింగ్ డేట్ ఇది మనకి, అంటే ఎంప్లాయీ ఐడి ఇచ్చుకున్నాం, ఫస్ట్ నేమ్ అండ్ జాయినింగ్ డేట్, టోటల్ డేట్. తర్వాత మనం ఏంటి సెపరేట్గా, అంటే జాయిన్ ఇయర్ సెపరేట్గా, జాయిన్ మంత్ సెపరేట్గా అండ్ జాయినింగ్ డే సెపరేట్గా. సో కౌంట్ మనకి ఇది మొత్తం, ఇది టేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఎంప్లాయీకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో చెక్ చేద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్. సో మనకు ఎక్స్పీరియన్స్ ఇయర్ నుంచి ఇయర్కి అని చెప్పి ఉంటుంది కదా, ఇన్ని కౌంట్ చేయాలంటే ఇయర్ నుంచి ఇయర్కి అని చెప్పి ఉంటుంది కాబట్టి ఇక్కడ డేట్ డిఫరెన్స్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇయర్ కామా జాయినింగ్ డేట్ గెట్ డేట్. మనకి ఏంటి కావాల్సింది? ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇది రన్ చేసి చూద్దాం. సో మనకి అక్కడ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్కి ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో మనకి ఇక్కడ టోటల్లో కనిపించింది. ప్రతి ఒక్కరికి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది కనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక పాస్ట్ 2 ఇయర్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అనేది చెక్ చేసుకుందాం. సెలెక్ట్ సో హోల్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేసుకొని డేట్ డిఫరెన్స్ మెథడ్ ఇయర్ కామా జాయినింగ్ డేట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో ఫంక్షన్ అంటే గెట్ డేట్ ఫంక్షన్. ఎందుకు? ఇక్కడ మనకు కావాల్సింది పాస్ట్ 2 ఇయర్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారో మనం చూపించమని అడుగుతున్నాం. సో మనకి ఇక్కడ క్వెరీ, దానికి సంబంధించిన క్వెరీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో లాస్ట్ 2 ఇయర్స్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ 3 మెంబర్స్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ ఎంత? 2025. సో 2023, 2024లో కలిపి 3 మెంబర్స్ అనేవాళ్ళు మనకి జాయిన్ అయ్యారు. టోటల్ హోల్ టేబుల్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి డేట్ అనేది ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది కదా, ఎలా అంటే ఈ ఫస్ట్ ఇయర్, మంత్, డే, ఆర్ డే, మంత్, ఇయర్ అనేది. సో మన టేబుల్లో ఎలా తీసుకున్నాము? ఇయర్, మంత్, డేట్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా అంటే డేట్, మంత్, ఇయర్ అని వచ్చేలాగా క్వెరీ అనేది రాసుకుందాం. సెలెక్ట్ సో ఇక్కడ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఆర్డర్ అనేది మారుతుంది. సో మనకి ఇప్పుడు ఏ ఫార్మాట్లో కావాలంటున్నామంటే డేట్,
formatted date, month, year format. Yes. Formatted date. So from సో ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. సో ఇక్కడ మనకున్న ఉన్న ఎంప్లాయీస్ అందరి ఫార్మాట్ అనేది చేంజ్ అయింది. అంటే ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ అని చెప్పి వచ్చింది. ప్రీవియస్గా మనకి ఇయర్, మంత్, డేట్ అని చెప్పి ఉండేది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు జాయిన్ అయిన డేట్కి 1 ఇయర్ యాడ్ చేద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, జాయినింగ్ డేట్. సో ఇప్పుడు డేట్ యాడ్ ఫంక్షన్ని ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. డేట్ యాడ్ ఇయర్. సో ఒక 1 ఇయర్ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు 1 ఇయర్ లేటర్. అంటే 1 ఇయర్కి తర్వాత డేట్ ఎంత అని. ఫ్రమ్ టేబుల్. సో చూడండి ఇక్కడ కింద అవుట్పుట్ 2215. సో 1 ఇయర్ యాడ్ చేసేసరికి 2023-15. సో 1 ఇయర్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఉన్న ఇయర్ నుంచి ఒక 6 మంత్స్లో సబ్ట్రాక్ట్ అనేది చేసుకుందాం. సో అలా సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి. సో ఇయర్ కాదు కదా మనకు చేసేది, మంత్ కాబట్టి మంత్. ఎన్ని మంత్స్ చేయాలనుకుంటున్నాం? 6 మంత్స్. సో ఇక్కడ తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి -6 అని చెప్పి యూజ్ చేసుకున్నాం. సో -6 అంటే సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? బిఫోరే కదా వస్తుంది. 6 మంత్స్ ముందు ఎంత ఉందో చెక్ చేస్తున్నాం. 6 మంత్స్ బిఫోర్. సో ఇది రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి 2215 కదా. సో 6 మంత్స్ బిఫోర్ డేట్ వచ్చేసరికి 2175. సేమ్ అలానే మిగతా వాళ్ళందరికీ కూడా వర్క్ అయింది. సో ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2022లో ఎంతమంది జాయిన్ అయ్యారు, లేదా 2023లో ఎంతమంది జాయిన్ అయ్యేవారు, సో అది తెలుసుకుందాం. సెలెక్ట్ ఎంప్లాయ్. సో ఇక్కడ వేర్ కండిషన్ యూస్ చేసి వేర్ ఇయర్, మనం ఇయర్ని బట్టి చూసుకుంటున్నాం కదా, ఇయర్ జాయినింగ్ డేట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ 20 ర్యాండమ్గా 2022లో ఎంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారో చెక్ చేద్దాం. సో మనకి ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు. 2022లో జాయిన్ అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 3 మెంబర్స్. సో ఇప్పుడు ఎంప్లాయీస్
వీక్ డే ఆఫ్ వీక్లో ఎంతమంది ఎంప్లాయీస్ అంటే సండే ఎంత ఉంటారు కదా, సండే వీక్ ఆఫ్ అంటే సండే సాటర్డే కదా. సో ఈ వీక్ ఆఫ్స్లో ఎంతమంది ఉన్నారు. సరే మీరు ఒకసారి డిఫరెన్స్ అనేది యూజ్ చేసుకోండి. డేట్ డిఫరెన్స్ ఇక్కడ ఏంటి మనం వీక్ వైజ్ చూస్తున్నాం కాబట్టి వీక్ డే జాయిన్ డేట్ ప్లస్ ఇప్పుడు మనకి డే ఆఫ్ వీక్. సో ఇది వీక్ ఆఫ్స్. సో వీళ్ళు వీక్ ఆఫ్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారు మనకి ఇక్కడ లిస్ట్ అనేది కనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇప్పుడు ఇందాక మనం డేట్ డిఫరెన్స్ చూసాం కదా ఇన్ ఇయర్స్, కానీ ఇప్పుడు టైం డిఫరెన్స్ అంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్కి ఎట్ ప్రజెంట్ డేకి ఎంత టైం డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు చేసేది డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ డే జాయినింగ్ డేట్ days since joined. సో ఇది రన్ చేసి చూద్దాం. సో వాళ్ళు జాయిన్ అయిన డేట్కి ఎట్ ప్రజెంట్ ఇవాళ డేట్ ఎంత 12/6/2025. సో ఈ డేట్కి ఆ డేట్ నుంచి ఈ డేట్కి ఇన్ని డేస్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా ఒక మంత్లో ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అని చెప్పి క్వెరీ రాద్దాం. సెలెక్ట్ సో మనకి ఈ మంత్లో ఎంప్లాయీస్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ 6th మంత్లో మనకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ ఎంప్టీ టేబుల్ అనేది డిస్ప్లే అయింది. సో గైస్ ఇది డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉన్నాయి. సో దాన్ని వెళ్ళి రిఫర్ చేయొచ్చు మీరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.